కూడా సంగిలి పోటు కట్టే. సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్, నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్, ఎవరికి చెప్పండి సార్, మీకు కాల్ పట్టుకుంటాను సార్, సార్ సార్ ప్లీజ్ సార్, సార్ నేను వెళ్ళిపోతాను సార్, ప్లీజ్ సార్ మా ఊరు వెళ్ళిపోతాను సార్, నేను ఎవరికి ఏం చెప్పండి సార్, ప్లీజ్ సార్, సార్ నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్ ఇది దండం పెడతాను సార్, సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్ ఇది దండం పెడతాను సార్, మీకు కాల్ పట్టుకుంటాను సార్, నన్ను వదిలేండి సార్. చెప్పేది విను. నా పేరు మోహన్, నీ పేరేంటి? శ్రీకాంత్. తాగు. నాకేమొద్దు, మా ఊరు వెళ్ళిపోతాను నేను. వచ్చిన 2 గంటలకే ఇక్కడ పరిస్థితి బాగా అర్థమైనట్టుంది. నేను వచ్చి 2 ఏళ్ళు అయింది. మరి 2 ఏళ్ళలో తప్పించిన ప్రయత్నం చేయలేదా బ్రదర్? చేశాను కానీ బయట పడలేకపోయాను. అంతా అమ్ముకుని అంత దూరం వెళ్ళడం అవసరమంటావా అయ్యా? ఇక్కడ ఉండే ఏం మారదు కదే, పిల్లల భవిష్యత్తు కోసం తప్పదు. రోజుకి ఒకసారైనా ఫోన్ చేస్తుండయ్యా, నీతో మాట్లాడకుండా నేను ఉండలేను. ఏంటి మీ వాళ్ళ కోసం ఆలోచిస్తున్నావా? నా చాలా చిన్న కుటుంబం అన్న, అన్నీ అమ్ముకొని ఏదో సాధిద్దామని ఇంత దూరం వచ్చాను. కానీ ఇప్పుడు ప్రాణాలతో ఉండి వెళ్తాను లేదో కూడా తెలియట్లేదు. నేను నీకులాగే ఏదో చేద్దామని నేను దూరం వచ్చాను, కానీ ఇక్కడ చిక్కుకుపోయాను. ఏదో సాధించేద్దాం, ఏదో సంపాదించేద్దామని ఇంత దూరం వచ్చాను, కానీ 2 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాను. అవును, నిన్నెందుకు కట్టేశారు? అసలు నువ్వేం చేసావు? ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారు? అయ్యో
అదే తెలీదన్న. మా ఊళ్ళో ఎవరో ఉద్యోగం ఉందంటే పొట్ట చేత్తో పట్టుకుని వలస వచ్చేసాను. కొన్ని రోజులు బాగానే గడిచింది. తర్వాత పార్సల్ ఇచ్చి ఎక్కడో ఇచ్చారమ్మనేవాళ్ళు. అలాగే వెళ్ళి ఇచ్చి వస్తూ ఉండేవాడిని. ఓ రోజు టీ తాగుదామని టీ కొడితే టీ తాగుతుంటే పక్కన ఎవరో పోలీసు అని కనపడితే సరదాగా నవ్వుతూ మాట్లాడాను అంతే. అదేమో మా సూపర్వైజర్ చూశాడు. ఆ రోజు నుంచి మొదలైందన్న నాకు టార్చర్. పోలీసు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు, చెప్పు చెప్పు అని ఆ రోజు నుంచి మొదలైందన్న నాకు టార్చరు. నేనేం చెప్పలేదన్నా వినలేదు. కొన్ని రోజులు ఎక్కడో బంధించారు. ఇప్పుడు తెచ్చేలా కప్ చెప్పారన్న. అసలు నువ్వేం చేసావు? 2 సంవత్సరాల నుంచి బందీగా ఎందుకున్నావు? నేను పనిచేసే యజమాని చాలా మంచోడు, చాలా పెద్దవాళ్ళు కూడా. ఒకసారి వాళ్ళ ఇంట్లో లేని టైం చూసి వాళ్ళ కొడుకు ఎవరినో తీసుకొచ్చాడు. ఏదో పార్టీ అంట. ఏం జరిగిందో తెలియదు. తీసుకొచ్చినోడిని వీడే చంపేశాడు. ఆ విషయం అని చెప్దామని ఫోన్ తీశాను. ఈలోపు ఎవడో వెనకాల నుంచి గట్టిగా కొట్టాడు. కళ్ళు తెరిచేలోపు నా కాళ్ళు చేతులు నా అధీనంలో లేవు. నన్ను ఎలాగన్నా కొంచెం బయటపడే అన్నా. నేను ఎలాగైనా కానీ తప్పించుకుంటాను. ఎలాగైనా తప్పించుకుంటాను. నేను తప్పించుకోవాలి. நீனும் எங்கிட்ட 2 வருஷமா இங்கே தானே இருக்க. நாளைக்கு உனக்கு இதே மாதிரி விடுமுறை தான். కూటు కోసం ఎన్నో తిప్పలు పడుతూ పొట్ట చేత పట్టుకుని పరాయి ప్రదేశాలకు చేరి పరుల వంచిన ఇలాంటి మచూరీల వలలో చిక్కుకున్న వారెందరో. అలాంటి వారి ఎంతోమంది కథలను ఆధారంగా ఈ లఘు చిత్రం తీయడం జరిగింది. ఎక్కడెక్కడో ఉన్న వలస కార్మికులందరూ తమ గూటికి త్వరగా క్షేమంగా చేరుకోవాలని, వారి కుటుంబాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ అటువంటి వారందరికీ మా ఈ వలస పక్షులు లఘు చిత్రం అంకితం. మీ మాస్ మామా శ్రీకాంత్.